వనపర్తి జిల్లా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కీమ్య నాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్యతో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ప్రజావాణికి 40 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. సెక్షన్ 2 గుంటల్లో 8 గుంటలే పోతే ఎక్కువ తొలగించినారు అనేది ఇది సపరేట్ ఇది సపరేటా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ను మనం కడితే మరి ఆ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఏదుల రిజర్వాయర్ను నింపితే దాదాపు 4 లక్షల ఎకరాలకు నీళ్లు పారే అవకాశాలు ఉంది. మరి దాని మీద ఇవాళ వనపర్తికి మరి అదేవిధంగా పాన్గల్ కోడేరుకు కూడా నీళ్లు రావు ఏదుల నిండిన అని చెప్పి ఒక అబద్ధం చెప్తున్నాడు ఆయన. ఆనాడు కేసీఆర్ సహకారంతో ఏదుల రిజర్వాయర్ కట్టినాడే D8 కాలువ ద్వారా మనకు అక్కడ ఒక ఓటిని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏదుల రిజర్వాయర్కే మన ఏదైతే పెద్దమందడి, గణపురం, పాన్గల్, కోడేరు ప్రాంతాలకు దాదాపు 40 నుంచి 50 వేల ఎకరాల కోసం ఆనాడు అధికారులతో ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక ఓటిని తయారు చేయడం అంటే ఒక తూము తయారు చేసింది. ఆ తూము డిజైన్ ద్వారా దాదాపు 40 వేల ఎకరాలకు నీళ్లు వాడతాయి. ఆ ప్రాజెక్టు నింపకుండా మళ్ళీ వీళ్ళు ఏదుల రిజర్వాయర్ పక్కనే గొల్లపల్లి, చీర్కపల్లి అనే ఒక ప్రాంతం అంటే రిజర్వాయర్కు కేవలం 500 మీటర్లే అంటే అర్ధ కిలోమీటర్ దూరంలో ఇంకో ప్రాజెక్టు కట్టడానికి దుర్మార్గపు ఎత్తులు వేస్తున్నారు. దానికి కారణాలు ఏంటంటే అక్కడ 70 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది. ఆ 70 ఎకరాలకే ప్రాజెక్టు కాదు, దాదాపు ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 1352 ఎకరాలను ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఆ 1300 ఎకరాలను మళ్ళీ ఎవరు కొంప ముంచాలి, ఏ రైతుల భూములను ముంచాలి? అది కేవలం మట్టి వస్తే అవుతుంది. ఒక బండి వేస్తే నీళ్ళు వస్తే మళ్ళీ అది ఏదైతే ఏదులకు సంబంధించినటువంటి కేఎల్ఐ కాలువ ద్వారానే నింపుతారు. అది కూడా మీకు అంత పెద్ద ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే దాదాపు ఇప్పుడు 90% పూర్తయింది పాలమూరు రంగారెడ్డి. మరి ఆ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయకుండా ఈ ఎత్తుగడలేసి దాదాపు 1100 కోట్లతో ఈ రిజర్వాయర్ ఎందుకు కడుతున్నారో ప్రజలకు వివరించాలని చెప్పి అక్కడున్న రైతులు అఖిలపక్షం మొత్తం కూడా 100 రోజులు అంటే దాదాపు ఇవాళకి 98 రోజులు అయింది. ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఈ ప్రాజెక్టు కడితే మా నోట్ల మట్టి పడుతుంది, దీనివల్ల మాకు వచ్చే ప్రయోజనం లేదు, మీరు ఈ ప్రాజెక్టును వెంటనే వెనక్కి తీసుకోండి అని చెప్పి దాదాపు 100 రోజులు అవుతున్నా కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ మరి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. అక్కడికి ఎవరు కూడా అటు పోతున్నారు తప్ప మీరు ఎందుకు కూర్చున్నారు, ఆ ప్రాజెక్టు అవసరం ఏంటి, అవసరం ఎందుకు లేదు ప్రజలకు కూడా వివరించని ఎమ్మెల్యే గారు మరి మనం ప్రతిపక్షంగా కొట్లాడితే మన మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు తప్ప దానికి సరైన సమాధానం ఇస్తలేదు. వీటన్నిటిని గుర్తించే పెద్దలు నిరంజన్ రెడ్డి గారు మరి మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు రేపు 9వ తేదీన గొల్లపల్లి, చీకపల్లి శిబిరాన్ని సందర్శిస్తూ అక్కడ 10,000 మందితో ఒక సభను ఏర్పాటు చేసి పాలమూరు జిల్లాకు
కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయాన్ని వివరించడానికి పెద్దలు హరీష్ రావు గారు అక్కడికి వస్తున్నారు. హరీష్ రావు గారు వివరంగా వివరిస్తారు. ఈ పాలమూరు రంగారెడ్డిని ఏ ఉద్దేశంతోనే కట్టినాం, మనం గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉన్ననాడు వలసలు పోయినారు రైతులు, మా భూములన్నీ బీళ్ళు అయినాయి, భూములు అమ్ముకున్నారు, తిండి లేక లంబాడీలు బిడ్డలు అమ్ముకున్నారు. ఇలాంటి దుస్థితి నుంచి పోయిన వలసలు తిరిగి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేస్తుంటే కళ్ళు మండి, ఇక్కడ మీ అందరికీ రైతాంగానికి కూడా తెలుసు, నీళ్లు ఎక్కువ స్టోరేజ్ అయితే కూడా భూములు నీరు చిచ్చు పడతాయి, అవి నీళ్ళు పంటలు కూడా పండవు. మరి ఆ దుర్మార్గపు ఆలోచన వాళ్ళు 1100 కోట్లు అంటే 2-3 కోట్లు నోట్లు వేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పన్నాగం కనుక ఆ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు కనుక ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మనం అందరం కూడా శ్రీరంగపురం మండలం నుంచి పెద్దలు నిరంజన్ రెడ్డి గారు అన్ని గ్రామాల నుంచి కూడా రైతాంగం మన క్యాడర్ మొత్తం తరలితే 1000 మందిని టార్గెట్ ఇచ్చింది వెంకటస్వామి గారు. 1000 భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వనపర్తి మండలం మెంటేపల్లి గ్రామంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో నూతన జెండావిష్కరణ నిర్వహించడం జరిగింది. బీజేపీ జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా నాయకుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బీజేపీ పార్టీకి 47 ఏళ్లైన సందర్భంగా 47 మంది పేద మహిళలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఈ నారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. అక్కడ టెంట్లు ఇక్కడ టెంట్లు అన్నేసి సన్నదనం చేసిందన్న. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ మెంటెంపల్లి ప్రజలకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాస్తవంగా పురుషోత్తమ రెడ్డి గురించి అందరూ చెప్పారు. అంటే ఎవరైనా సార్ గెలిస్తే మళ్ళా మెంటెంపల్లి మా చేతికి రాదు, అధికారం మేము కోల్పోతామని చెప్పి ఆయన గతంలో ఉన్న పార్టీ నాయకులు వాళ్ళు చాలా మటుకు ఇంటర్నల్ గా లోపల చేసి ఓడగొట్టిండ్రు. మనం ఓడిపోలేదు, మనం గెలిచినాం. మనం గెలిచేయము ఎందుకొరకు అంటే అన్ని శక్తులు పని చేసినా కూడా కొన్ని ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. మనం ఎందుకు ఇప్పుడు ఇదే మెంటెంపల్లిని అన్న గెలిపించుకొని ప్రజలు మంచికి తీర్పిచ్చిట్టే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఉండి మెంటెంపల్లి ఆదర్శంగా చేసిండు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ దాకా దేశం మొత్తంలో జాతీయ పార్టీలో ఉంది. ఇప్పుడు ఊరికి ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే కుటుంబంలో ఎట్లుంటది, నేను అన్నారు మనం అంటారు. భారతీయ జనతా పార్టీ కూడా నేను అని ఎప్పుడు అన్నారు, మనము అంటది. అట్లాంటి ఒక మంచి కుటుంబంలోకి నేను కాలు పెట్టినా ఆ వాళ్ళందరి కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. ఏడిపోయినా నన్ను చాలా గొప్పగా చూస్తారు, గౌరవంగా చూస్తారు. వాళ్ళు ఇచ్చే ప్రేమ, వాళ్ళు ఇచ్చే మరి నన్ను చూసుకునే విధానానికి నేను మంత్రముగ్ధునైనా. వారందరూ కూడా వేదిక ఉన్న పెద్దలందరూ కూడా పేరు కన్నా మరి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వయసులో చిన్నోళ్ళు పెద్దోళ్ళు నాకన్నా పెద్దోళ్ళు ఉన్నప్పటికీ నా గత పార్టీలో చేసిన అనుభవం, నేను చేసినటువంటి కార్యక్రమాలు, నేను నడుస్తున్న దారిని వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చెప్తుంటారు. మరి అదే నాకెంతో సంతృప్తికరం. అదేవిధంగా రెండవ అంశం, నాకు కొత్తకోట మండలం కానాయపల్లి సుప్రసిద్ధమైన శైవక్షేత్రం శ్రీకోటిలింగేశ్వర దత్త దేవస్థానములో ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా ప్రదోషకాలంలో మహాగణపతికి పంచామృతాలతో మరియు భస్మగంధ కుంకుమ జలాలతో అభిషేకం జరిపి ధూపదీప నైవేద్యాలతో మహామంగళహారతి సమర్పించడం జరిగింది. उपक्रमस्वा भरुसा विष्णो जनानाम् अदासु शरसवेरः इन्द्रायणते दिवाजविप्रे विस्तरस्वः अस्माभिः श्री सद्योजवत्ते वाजाः
महादेवाय त्र्यंबकाय त्रिपुरांधकाय त्रिकाग्निकालाय कालाग्निधरनीलकण्ठाय तिञ्जय सर्वेश्वराय श्रीमन्महादेवाय नमो नमः। महागणाधिपतये नमो नमः। वैष्णवयो वस्तानो अपोष्टामयो स्थानो उच्यदात्रामय उच्यधीर्य मात्रा तस्मा रंगमापो सत्यात्मापो जनीयता महागणाधिपतये नमो नमो नमः। महागणाधिपतये नमो नमः। वैष्णवयो स्थानो उच्यदात्रामय उच्यधीर्य मात्रा तस्मा रंगमापो सत्याय जन्मदा अपो जनीयता महागणाधिपतये नमो नमः। अवैष्ठाम्य गोस्तानो उद्यहदात्नाम हेवशरीरिय मात्राम स्मारंगमावो शिक्षाय जन्मदापो जनिय स्वच्छतेन पवित्रेण सूर्यस्य रश्मिभिः आर्घ्यनास्थापयामि। अध्वाताः मृतायते मुदच्चरं चिन्तवः मात्रेर्हन्त्वदेहे मदरक्तमुदः वदनास्नापयामि फूलेन दुःखोदकेन स्नापयामि। परिकल्पयामि गन्धद्वारान्ध्रादृशामि तुष्टाङ्गरैश्वरेः ईश्वरीं सर्वभूतानां श्रीगन्धहं धारयामि कुङ्कुमं काञ्चनं दिव्यं कारुण्या कामदनुभवाः कुङ्कुमेनात्तशम्भो अतश्चादिं प्रयच्छ मे अलङ्करणार्थमाभरणार्थ परित्राय गणाधिपतये नमो नमः। ओम सुमकाय नमः। ओम एकदन्ताय नमः। ओम कपिलाय नमः। ओम गजकर्णिकाय नमः। ओम लंबोदराय नमः। ओम विकटाय नमः। ओम विघ्नराजाय नमः। ओम धूम्रकेतवे नमः। ओम गणाध्यक्षाय नमः। ओम बालचंद्राय नमः। ओम गजाननाय नमः। ओम वीरंबाय नमः। ओम स्कंदपूर्वजाय नमः। ओम पार्वतीपुत्राय नमः। ओम मूषिकवाहनाय नमः। ओम विघ्नपतये नमः। ओम विघ्नराजाय नमः। ओम कुमारवर्मे नमः। ओम अक्षोभ्यां नमः। ओम मोदकप्रियाय नमः। ओम मोदकहस्ताय नमः। श्रीमन्महागणाधिपतये नमो नमः। तस्मिद्रवरेण्यमर्घो देवस्तु दिवहि धियो यो नः प्रचोदयात् सत्यं अमृतं समतो सर्वजमत्रार्थं उबर्गे करी आय स्वाहा वानाय स्वाहा व्यानाय स्वाहा दानाय स्वाहा वानाय स्वाहा ब्रह्मणे नमो नमः। मध्ये मध्ये पंचवादं समस्तवर्षयामि आगम्यं समर्पयामि योगदानं भुवनं समर्पयामि सुवर्णं विश्वदक्षिणां समर्पयामि।